హలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీతో ఇప్పుడు కీలకమైన వార్తను పంచుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈసారి ఇచ్చిన హామీని గట్టిగా నిలబెట్టుకున్నారు. ఆ హామీ ఏమిటంటే, పిఠాపురంలో 100 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రిని నిర్మించడమే. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకు చెప్పిన హామీని ఆయన 6 నెలల వ్యవధిలోనే పూర్తి చేశారు. ఈ మేరకు గతవారం రాష్ట్ర ప్రభుత్వం పిఠాపురంలోని 30 పడకల సామర్థ్య గల సామాన్య ఆసుపత్రిని 100 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రిగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమైన జీవో 156ను జారీ చేసింది. ఈ కొత్త ఆసుపత్రి నిర్మాణం కోసం 38.32 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని ఆపరేషన్ థియేటర్లు, ప్రత్యేక వైద్య విభాగాలు, మెరుగైన సౌకర్యాలు పెంపొందించేందుకు ఉపయోగించనుంది. మరోవైపు 66 మంది వైద్య సిబ్బందిని కొత్తగా నియమించి, పిఠాపురం ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. సాధారణ సర్జన్, చెవి, ముక్కు, గొంతు నిపుణులు, కంటి వైద్యం, ఆర్థోపెడిక్స్, పెథాలజీ, డెంటల్, రేడియాలజీ విభాగాలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో పిఠాపురం, చుట్టుపక్కల గ్రామాల్లో, సమీప నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కృషికి పిఠాపురం ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని వరుసగా నిలబెట్టుకున్నారని అభినందిస్తున్నారు. వైద్య సౌకర్యాలు మెరుగుపడటంతో ప్రజలు అందుబాటులో లేని వైద్య సర్వీసులు అందించబడతాయి. ఇప్పటి వరకు తెలుగులో ప్రాథమిక సమాచారం ఇదే. మరింత వార్తల కోసం మా